పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఇప్పుడు ఆల్ జెండర్స్ అన్నారు, ఇంక్లూడింగ్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ. అవునండి, లెస్బియన్స్, గే అండ్ హోమ్సెక్షువల్స్, ఎల్జీబీటీస్, బైసెక్షువల్స్, మొత్తం ట్రాన్స్జెండర్స్, వీళ్ళందరూ ఇంకా ఏసెక్షువల్స్ ఉన్నారు. కొంతమంది ఉన్నారు వాళ్ళకి సెక్సే ఉండదు, వాళ్ళకి కానీ ప్రాబ్లమ్స్ తెలియకుండా వాళ్ళ సెక్స్ లేదు, వాళ్ళు సరిగ్గా వాళ్ళకి నో ఫీలింగ్స్ ఎట్ ఆల్. వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. మగవాడు చెడుగా ఆడవాళ్ళే ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. టచ్ చేయకంట, అది మాత్రం ముట్టుకో. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, నన్ను మాత్రం టచ్ చేయి. ఏ సెక్షువల్స్ అంటాం, చాలా కొద్దిగా ఉంటారు, ఎక్కువ మంది లేరు కానీ ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, హోమోసెక్షువల్స్ ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ చచ్చిపోతున్నారు, హోమోసెక్షువల్స్ ఉన్నారు. ఇవైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అయితే కొద్దిగా వాళ్ళందరికీ మన చట్ట ప్రకారం వీళ్ళకి కొద్దిగా రైట్స్ వచ్చాయి. తప్పలేదు. మనకు అన్నీ జెనెటిక్గా వచ్చే డిఫెక్ట్స్, జెనెటిక్ వచ్చి యాక్సెప్ట్ చేయాలి. అదే చెప్తారు. మనకు కొంత ట్రాన్స్జెండర్స్ ఉంటారు, వాళ్ళు కలవలేరు, వాళ్ళు హిజ్రాస్ లాగా మారిపోవాలని అనుకుంటారు. ఏంటండి మా ఇంట్లో లేదు, వంట లేదు, ఎట్లా అని అంటే వాళ్ళు చెప్పమంటారు. మాకేం తెలుసండి, మాకు ఇలా పుట్టాడు, మేము ఇప్పుడు అమ్మాయిలాగా అవుతాను. అవనండి మేము తీసుకుంటాం, మా కడుపున పుట్టిన బిడ్డే కదా, వీళ్ళు యాక్సెప్ట్ చెప్పండి సమాజానికి కదా. ఎవ్వడికి అది దమ్ము లేదు. వాళ్ళని చేత పోయి రోడ్డు కడుక్కుంటూ ఒక గ్రూప్గా ఉంటున్నారు. అది బొంబాయి వెళ్ళిపోతున్నారు, అది కలకట్టా వెళ్ళిపోతున్నారు, ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. నేను ఎంతమంది చూసి ఇంజనీర్లు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఇజ్రాయిల్ ఉన్నారు. ఒకరైతే లెక్చరర్స్గా ఉన్నవాళ్ళు చూస్తున్నారు. లెక్చరర్గా చేసి ఒక యూనివర్సిటీలో లెక్చరర్గా ఉన్నవాళ్ళు కూడా మానేసి వెళ్ళిపోయి బొంబాయిలో ట్రాన్స్జెండర్స్ గ్రూప్ వెళ్ళిపోయారు. చదువుకున్న వాళ్ళు, మెడిసిన్ చేస్తున్న వాళ్ళకి కూడా ట్రాన్స్జెండర్స్ వాళ్ళు చూశాను నేను. అది వచ్చి మాట్లాడతారు వీళ్ళు. ఎంతమంది రకరకాల ఎంఏ చేసి, ఎంఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, అలా చేసి జాబ్ చేస్తున్న వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఫీలింగ్స్ చచ్చిపోతున్నారు. సూసైడ్ చేసుకోవాలి, ఇంకేం లేదని నేను సూసైడ్ చేసుకుంటాను. కొన్ని సూసైడ్స్ అలాంటివి సొసైటీ యాక్సెప్ట్ చేయలేదు. కానీ మీరు ఎప్పుడైతే మనకి చట్టం కూడా ఇచ్చింది, దాని ప్రకారం కొంతమందికి చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. మేము హోమోసెక్షువల్స్ని, మేము ట్రాన్స్జెండర్స్ని, మేము గే ఇలా చెప్పేసుకున్నారు వాళ్ళు. అలా ఉంటేనే అలా రావాలి. వీళ్ళు చేసే తప్పు కాదండి అది. వాళ్ళు తప్పండి. ఇప్పుడు జైళ్ళలో ఉంటారు, వాళ్ళు అప్పుడు వాళ్ళ కారంగా సెక్స్ కోసం హోమోసెక్షువల్గా ఉంటారు. షిప్స్ మీద 6 నెలల పాటు ఉంటారు, అక్కడ అవుతారు. మళ్ళీ మామూలుగా అయిపోతారు. వాళ్ళందరూ బైసెక్షువల్గా ఉంటారు, ఇటు ఉంటారు అటు ఉంటారు. వాళ్ళు సైన్యంలో ఉంటారు, వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సైన్యంలో ఎంతమంది హోమోసెక్షువల్స్ ఉంటారు. వాళ్ళు నీడ్ ప్రకారంగా అవుతున్నారు, సెక్స్ నీడ్ కింద అవుతున్నారు. నిజంగా కాదు, కానీ నిజంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రం మనం తప్పకుండా ఆలోచించాలి, ఎందుకని తెలుసుకోవాలి. అదంతా జెనెటిక్ డిఫెక్ట్ మనం ఇంక జెనెటిక్ ఇంజనీరింగ్ వచ్చాక డెవలప్ అవుతుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ డెవలప్ కాకపోతే అవుతుంది. అప్పుడు ఏ హార్మో ఏది జీన్ దానికి కారణం తెలిస్తే ఆ జీన్ తీసేయడం, లేకపోతే ఇంకొకరిగా చేయడం జీన్ తీసే స్థితి కూడా రావచ్చు. జీన్ తీసి ఆ ఫీలింగ్స్ పోతాయి. ఇంకా జెనెటిక్ ఇంజనీరింగ్ అడ్వాన్స్ అయిపోయాక కావాలంటే జీన్ తీయించేసుకునే పరిస్థితి రావచ్చు. ఈ మధ్యన వెరీ రీసెంట్గా డిస్లెక్సియాకి చేసినట్టున్నారు కదా. అంచేత ఆ జీన్స్ ప్రకారం దొరుకుతాయి కనుక జీన్ తీసుకుని చాలా మనకి జన్లో ఇరుక్కున్న వేల జీన్స్ ఉన్నాయి. మనకు తెలిసిన కొద్దిపాటి గురించే తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఏ జీన్ ఎందుకు ఎలా పనిచేసి తెలిసి దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అన్నమాట. అంచేత సైన్స్ చాలా డెవలప్ అవుతుంది, అడ్వాన్స్ అయిపోతుంది సైన్స్. అందులో జెనెటిక్ ఇంజనీరింగ్ అసలు ఏం చెప్పలేరు. 4 రోజులు అయ్యాక ఆర్టిఫిషియల్ ఊంబ్ వస్తుంది. ఇప్పుడు జపాన్లోను అక్కడ 2-3-4 కంట్రీల్లో ఆర్టిఫిషియల్ ఊంబ్ చేస్తున్నారు. తల్లి ఇక తన దాని గర్భంలో బిడ్డని మోయిన అవసరం లేదు. ఎవరైనా ఎంప్లాయీ ఉంది, ఖాళీ పిల్లలకి ఒక బిడ్డతో ఎందుకు ఆపుకుంటున్నారు చాలామంది. వాళ్ళు కాంట్ ఎఫర్ట్, టైం పెట్టలేరు వాళ్ళు పిల్లలు పెంపకానికి. దానికి ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ మీడియా చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఐవీఎఫ్ చూస్తున్నాం. మగవాడిని ఒక బీరి కణం ఆడవాళ్ళకి ఎగ్గు తీసుకుని కలిపేసి బయటే పెంచి చివరికి యుట్రస్లు పెడుతున్నారు. అదే రేపు ఏం చేయబోతున్నారంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్లో బయటే చేసి టెస్ట్ ట్యూబ్ బేబీలను పెంచి
తర్వాత ఆర్టిఫిషియల్ రూమ్లో పెట్టి ఇప్పుడు దానికి చాలా ఆర్టిఫిషియల్ రూమ్ చాలా డిజైన్ రకరకాల డిజైన్స్. మేము ఇప్పుడు ఇక అడ్వాన్స్డ్ హెల్త్ సైన్స్ ఎగ్జిబిషన్ ఒకటి పెట్టాను నేను అక్కడ మా దగ్గర. దాంట్లో ఈ ఆర్టిఫిషియల్ రూమ్ అంటే ఎలా పనిచేస్తుంది ఏంటి, దానికి ఏ రకంగా బ్లడ్ ఎలా సప్లై, ఆక్సిజన్ ఎలా సప్లై, యామినేట్ ఫ్లూయిడ్ ఎలా సప్లై, వేస్ట్ పార్ట్స్ ఎలా చేస్తుంది, బ్లడ్ ఎందుకు ఆ రకంగా పెట్టాను చెప్పడానికి నేను తెలియాలి. ఎటువంటి కొంతకాలం పోయాక మాకు ఏదైనా కావాలి బజార్లో వస్తువులు కొనుక్కలుగా ఆర్టిఫిషియల్ హార్ట్, ఆర్టిఫిషియల్ లంగు, ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఆర్టిఫిషియల్ లివరు, ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్, చివరికి ఆర్టిఫిషియల్ స్కిన్, ఆర్టిఫిషియల్ బ్రెయిన్ కూడా వస్తుంది. ఇప్పటికే బ్రెయిన్లో చిప్స్ పెట్టాలని ఒకటి వస్తుంది, కొన్ని డెమన్షియా లాగా వచ్చేస్తున్నారు, బ్రెయిన్ పనిచేయడం మానేస్తే చిప్స్ పెట్టి బ్రెయిన్ యాక్టివేట్ చేయాలని, చిప్స్ లాగా చేయాలని చెప్పారు. ఆల్రెడీ ఆ ప్రయోగాలు జరుగుతున్నాయి. అది సక్సెస్ అయిపోతుంది, చిప్స్ సక్సెస్ అవుతుంది. కొంత అలాగే రకరకాల డిసీజ్ కూడా పెట్టాలని బ్రెయిన్లో పెట్టాలి, చిప్స్ పెట్టి ఆ బ్రెయిన్ యొక్క యాక్టివిటీని కంట్రోల్ చేయడం. ఇప్పుడు మందుల ద్వారా కంట్రోల్ చేస్తున్నాం, ఆ చిప్ పెట్టి కంట్రోల్ చేయడం. అది వచ్చేది ఇప్పుడు ఆలోచనగా బ్రెయిన్ కూడా ఏముంది, ఆర్టిఫిషియల్ బ్రెయిన్ ఇవన్నీ డిజైన్ చేశారండి. ఇప్పుడు డిజైనర్ బేబీస్ కూడా రాబోతున్నారు. అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఊంబులో మనం ఒక ఏ రంగు కావాలంటే ఆ రంగు జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మాకు బిడ్డ తెల్లగా చక్కగా పుట్టాలి, ఎర్రగా పుట్టాలి, దెబ్బ పండ్లా పుట్టాలి అంటే ఆ రంగు కలరు, కళ్ళు ఇలా ఉండాలి, ఒళ్ళు ఇలా ఉండాలి, మొహం ఛాయ్ ఇలా ఉండాలంటే ఆ రంగాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మార్పు చేసే పరిస్థితి ఉంది. అది ఆర్టిఫిషియల్ ఊంబ్ ద్వారా జరుగుతుంది. అది ఎంతో కాలం లేదు. ఆ మధ్య మరి ఒక వీడియో వచ్చింది, జపాన్లో ఆల్రెడీ ఓ బేబీ పుట్టిందని పెట్టారు. అది ఎంతవరకు ఒక ఎందుకు ఎవరు కన్ఫర్మ్ చేయలేదు అది, కానీ సోషల్ మీడియాలో అన్ని స్టేట్కి అది కూడా వచ్చేసింది. జపాన్లో ఒక బేబీ పుట్టిందని చెప్పేసి పెద్ద గొప్పగా పెట్టేశారు దీంట్లో సోషల్ మీడియాలో పెట్టారు. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, సైంటిఫిక్గా కన్ఫర్మ్ కాలేదు. కానీ ఆ బేబీ ఎలా పెరిగింది, ఏమిటి, ఎలా డెలివరీ ఎలా చేశారు, బేబీ తీసి ఇది చేసినట్టుగా చెప్పి పెట్టారు. అది వస్తుంది, అది తప్పకుండా వస్తుంది. అది ఏం కాదు, డిఫరెంట్గా ఇంకా మన వీరికణం ఆ ఎగ్ కలిపేసి పెట్టేసేసి మనం వెళ్ళిపోయి మధ్య 9 నెలలు పోయాక మన బేబీని మనకి ఇచ్చేస్తారు, తెచ్చేసుకోవచ్చు. పండంటి బిడ్డను మనం తెచ్చుకోవచ్చు అంతే. ఇప్పుడు మనం ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఆర్టిఫిషియల్ బ్రెయిన్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటుంటే 55-60 ఏళ్ళుగా మీరు దేనికోసమైతే అవేర్నెస్ కోసం ఇంకా చేస్తున్నారో దాని గురించి ఇంకా 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 చెప్పాల్సి వస్తుంది. మీరు ప్రతిసారి కాలేజీలోకి వెళ్ళి లెక్చర్స్ ఇన్ని ఇవ్వాల్సి వస్తుంది, ఇన్ని అవేర్నెస్ వీడియోలు చేయాల్సి వస్తుంది. ఒక ఐరనీ లేకపోతే ఒక ఎక్స్ట్రీమ్ కాంట్రాస్ట్ అనిపించట్లేదా మీకు? అవును కవిత గారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ తగిన ఆలోచన మన ఇండియాలో ఏంటి అయిపోయిందంటేనండి, మన భారతదేశం ముఖ్యంగా ఒక రకమైన కర్మ సిద్ధాంతం మనకుంది. మన కర్మ సిద్ధాంతం, దాంతో ఏమో లేదా దైవభావం ఇవన్నీ ఉండేది కదా. మనిషిని ఒక రకమైన ఆ స్వేచ్ఛగా ఆలోచించడం లేకుండా ఎక్కడ అవుతుంది ఏంటో, అది అంత మనకు అదృష్టం ఉందా, అదృష్టం దురదృష్టం, ఇది అవుతుందా, ఇది మనిషి నా దురదృష్టం, నాకు ఆలోచన నాకు లేదు, నాకు ఆలోచన నాకు ఇది లేదు అని అన్నీను మనిషి తను తగ్గించుకునే స్థితి మనకు. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్ అన్న పద్ధతి ఫ్రీ విల్ ఎప్పుడైతే ఉంటుందో మనిషి ఆలోచన పెడతాడు. మన ఆస్తిక జాలం వల్ల మనిషిలో ఆ ఫ్రీ విల్ అనేది లేకుండా పోతుంది, ఫ్రీగా ఆలోచించలేకపోతే చెప్పాను ఫ్రీ థాట్ అని, ఫ్రీ ఎక్స్ప్రెషన్ అని, అది లేకపోయడం కల్లా మరి అంతే. దానివల్ల అందుకని మనం ఏం చేయాలంటే మనుషుల్లో ఆలోచించండి, స్వేచ్ఛగా ఆలోచించండి. ఎవరో చెప్పారు, ఈ గ్రంథాల్లో చెప్పారు, ఆ గ్రంథాలు, ఆ మత గ్రంథాల్లో చెప్పారు. ఇప్పుడు మతం అనేది మనిషిని చెప్పకుండా చేస్తుంది. మత నమ్మికలు, మతాచారాలు, సాంప్రదాయాలు మనిషిని కట్టుబడేస్తుంది. ఎప్పుడైతే మనిషి ఆ మత సంఖ్యలన్నీ తెంచుకొని బయటపడతాడో ఒక్కసారి స్వేచ్ఛావాయులు పిలుస్తాడు, చనిపోతాడు. కానీ మన సమాజంలో ఆ మత సంఖ్యలలో బంధించిపోయి అర్థం పడుతున్న సాంప్రదాయమైన సంఖ్యలలో బంధింపడిపోయి మనిషి బందీ అయిపోయి ఉన్నాడు. అందువల్ల మనం అవ్వట్లేదు. అందుకని చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ సంఖ్యల్ని తెంపుకుంటాడో స్వేచ్ఛగా వస్తాడు. సంఖ్యలతో బందీ అయి ఉన్నాడు.
జైల్లో ఉన్నవాడు ఆ జైల్లో నుండి విడిపోయినట్టుగా వీడు అలాగే ఆ భావాలతో మంది చేయలేదు. చాలామందికి ఏదో మాట్లాడి చెప్పాలి, కానీ యాక్చువల్గా చెప్ప ఏమో అమ్మా నాన్న ఏమంటారో, మన బంధువులు ఏమంటారో, మన సమాజం ఏముంటుందో, మన కులం వాళ్ళు ఏమంటారో. ఈ కులం ఒకటి పనికిరాని చెత్తది. కులం కులం కులం, మతం మతం. ఈ కులం మతం అనేది మనుషుల్ని అసలు ఎందుకు పనికిరావడం, మనుషులోని విషాదపు దాన్ని చంపేస్తున్నాయి. ఈ కులతత్వం మతత్వం బయటపడి దాంతో రాజకీయ పార్టీలో ఓట్ల కోసమని ఇప్పుడు కుల చూడండి, జనగణన అనేది చేస్తున్నారు కదా, కుల ప్రకారంగా జనగణన చేయాలని, జనాభా సేకరణ అనేది కులం ప్రకారంగా జనగణన. ఇంకా కులం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ ఓట్లు అడిగేటప్పుడు మన కులం వాళ్ళు ఎంత పొందారు లెక్క కట్టుకో, ఈ కట్టుకున్నారు, ఈ నియోజకవర్గంలో ఎంత పొందారు కాక ఈ క్యాండిడేట్ పెడతాం, ఈ కులం అని పెడదాం, అంత మన కులం వాళ్ళది ఒకటి ఉండాలి, మన కులం అని ఎన్నుకోవాలి. అరే ఇప్పుడు సమాధానం ఎప్పుడు వస్తుందండి ఇలాంటి భావాలు ఉంటే? ఇప్పుడు మనిషికి అవకాశాలు అంటే ఆర్థికంగా ఉన్న తీసుకోండి, ఆర్థికంగా వెనకబడతానని తీసుకోవాలి, కానీ కులం ప్రకారం కాదు. వెనక కొంతమంది కులాలు కావాలి, కులాల వాళ్ళకి అవకాశం లేదని చెప్పి ఇంకా కులాలను తీసుకొని ఈ ఫలానా వాళ్ళు తక్కువ ఉంది, వీళ్ళు తక్కువ ఉందని చెప్పి ఆ కులాల ప్రకారంగా కాదు. ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు అది అగ్ర కులస్తులు అంటే కింద కులస్తులు ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు కలిగించండి. మన సంవత్సరం మనకి మీరు రష్యా కానీ చైనా కానీ ఇంకో దేశాలు కానీ తక్కిన దేశాలు ఏ దేశాలతో అడ్వాన్స్ అయ్యావు, చాలా దేశాలు కొన్ని దేశాలు మనకంటే తర్వాత స్వాతంత్రం వచ్చాయి, కానీ వాళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయారు. వాళ్ళు మనకంటే అన్ని రకాలుగా అడ్వాన్స్ అయ్యారు. మనం ఎందుకు అవ్వలేదంటే మనకి కులం మతం అనే దాంట్లో ఉంది. మనం వాళ్ళు ఏం చేశారంటే ఆర్థికంగా అవకాశాలు ఇచ్చారు, ఎవరికి ఆర్థిక అవకాశం తక్కువనే వాళ్ళందరికీ అవకాశం. ఈ కులం అనేది అడ్డుపాటు. ఇప్పుడు మీరు సెక్స్ రిలేటెడ్ లెటర్స్ రాస్తున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు, మీకు సమస్యల కోసం మీ ఆన్సర్స్ కోసం ఇప్పటికి కూడా బోల్డంతమంది ఎదురు చూస్తున్నారు. ఆల్మోస్ట్ 5 దశాబ్దాలుగా అంటే 50 ఏళ్లకు పైగా మీరు నిరంతరం రాస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మీకు 87 years వచ్చినప్పుడు కూడా యు ఆర్ స్టిల్ ఎడ్యుకేటింగ్ దెమ్. ఏమనిపిస్తుంది ఈ విషయంలో మీకు? ఏమనిపిస్తుందంటే అసలు ముందు మాకు ముఖ్యంగా మా బ్రాటప్ అండి, మా నాన్నగారు, మా ఫ్యామిలీ, మా గోరా గారు, మా నాన్నగారు, ఆయన వచ్చిన సనాతన కుటుంబం నుంచి వచ్చారు. కానీ ఆయన ఎప్పుడైతే సమాజం బయటకు వచ్చారో ఏమిటి అసమానతలు ఏంటి, ఎందుకున్న అసమానతలు, ఇందాక చెప్పి అదే క్రిటికల్ థింకింగ్ కావాలని చెప్పి నేను, ఎందుకున్న అసమానతలు ఏంటి, అంటరాని వాడు అనేది ఏంటి, ఆడవాళ్ళని ఎందుకు కలిగిస్తున్నారు, ఎందుకు భర్త చనిపోతే విధవరాలని చెప్పేసి బూడుగుడు చేసి కూర్చోబెడుతున్నారు, ఏంటి ఇదంతాను ఆయన ఆలోచన ప్రశ్నించమనేటారు. ఆయన ఆ ప్రశ్నించడంతో ఆయన చివరికి అంత సనాతన కుటుంబంలో వచ్చిన ఆయన కూడా నాస్తికుడిగా మారాడు. నాస్తికుడు నో, ఇవన్నీ తప్పు అంటే మా దైవ కేంద్రమైన ఆస్తికత్వం మనిషిని బందీ చేస్తుంది. వాడు ఫ్రీగా నాస్తిక హ్యూమన్ సెంటర్డ్ ఫిలాసఫీ కాదు మనకి అని చెప్పి నాస్తికత్వం తీసుకుని ఆ రంగా నాన్నగారు డెవలప్ చేసి అదే భావజాలం అందరికి మా నాన్నగారి దగ్గర మొత్తం మా నాన్నగారు 9 పిల్లలు మేము, మా తమ్మండు మేము అలాగే ఉన్నాం. అందరం మనవులు మునిమన, మా నాన్నగారికి మొత్తం 80 మంది మనవులు మునిమనలు ఉన్నారు. అందరూ కూడా ఇదే రంగా మా మ్యారేజ్ అన్నీ కూడా రకరకాల అందరూ అన్ని కులాల్లో అన్ని మతాల్లో అని చెప్పి మేము ఏమంటాం అంటే కులరహిత మతరహిత వివాహాలు అంటాం. మాకే కులం లేదు, మతం లేదు, వీఆర్ హ్యూమన్స్, దట్స్ ఆల్. ప్రతి వ్యక్తి కూడా ఫ్రీగా ఆలోచించాలి, సంఘ దృష్టి ఉండాలి, వ్యక్తిత్వంతో ఉండాలి, వ్యక్తి గౌరవం ఇవ్వాలి. నాకే గౌరవం కనుక్కుంటున్నాను, మీకు అదే గౌరవం కావాలి. నాకే కదా గౌరవం, మీకు కూడా సేమ్ గౌరవం కావాలి, సేమ్ రెస్పెక్ట్ మీకు కూడా కావాలి. ఆ రంగ భావజాలంతో మీ అందరం ఎదిగం చేత ఇప్పటికీ అలాంటివి ఉంది. అలా ఇంకా వస్తుంది. రాబోయే యుగం నాస్తికత్వాన్ని అంటే మానవత్వానికి విలువ ఇచ్చేది, మానవవాదానికి విలువ ఇచ్చేది. అంతే, అది వస్తే అవదు. ఇప్పుడు మీరు చాలామంది మన మధ్య జనాభా లెక్కలు తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 24% మంది మాకే కులం మాకేం మతం లేదు, మాకు దేవుళ్ళ నమ్మకం లేదని ఇచ్చారు 24% మంది. కానీ తక్కిన వాళ్ళు చెప్పలేదు అంటే వాళ్ళు తటస్థులు పడతారు. ఇప్పుడు మన భారతదేశంలో చాలామంది మీరు దగ్గర
చాలా ఫ్రీగా ఉంటారు వాళ్ళు. మా పేరుకి చెప్పుకుంటారు, ఎందుకు లేదు నా పలానా మతం లేండి, మాది పలానా కులం లేండి మా అని చెప్తారు. కానీ యాక్చువల్గా మనం వెళ్ళి మాట్లాడితే ఏంటండి వీరికి పిల్లలు, ఏంటండి అర్థం లేని ఆచారాలు, ఏంటండి అంత గతిలేక ఆచరిస్తున్నామండి అంటుంటారు. గతిలేక ఆచరిస్తున్నామండి ఇవన్నీ, ఏంటండి సాంప్రదాయాలు, ఏంటండి ఇవన్నీ అంటారు. ఎప్పుడైతే లిబరేట్ అయ్యేవాళ్ళు కొంతమంది గట్టిగా తయారవుతారో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అది రాబోయే మార్పు మాత్రం తప్పదు, వచ్చి తీరుతుంది. అంతే కొంతమంది పిల్లి మెడలో గంట ఎవరు కడతారన్నట్లుగా హూ బెల్స్ ద క్యాట్ ఫస్ట్, అంతే మొదట కట్టేది ఎవరు మనకు అర్థం. ఇప్పుడు 9 మంది పిల్లలు గోరా గారికి, లవణం, సమరం, విజయం, నైతికం, తర్వాత 9వ మీ చెల్లి పేరు నౌ. అలా పెట్టడానికి వెనకాల ఉంది ఏంటి అసలు? ఏంటంటే మా నాన్నగారి పేరు గోపరాజు రామచంద్రరావు, అంటే దాన్ని బట్టి హిందువు అని తెలిసిపోతుంది. అంచేత నాగరైన సరే హిందూ అని చేసి కులం కూడా చూస్తుంది, పలానా గోపరాజు వారా, పలానా కులం వాళ్ళు అని. అంతే తీసి గోపరాజులో గో తీసుకున్నారు, రామచంద్రరావు రాసి గోరా అని తీసేస్తున్నారు. గోపరాజు రామచంద్ర అంటే గోరా అని చేశారు. చేసిన తర్వాత మా పెద్దక్కయ్య పుట్టడానికి ఇంకా నాన్నగారికి ఇంకా అంత స్ట్రాంగ్గా నమ్మకాలు లేవు. కానీ మా పెద్దకి ఫస్ట్ది మా పెద్దకి మనోరమ అని ఉప్పిగుంది, వయసు 96 ఏళ్ళు తనకి. మా పెద్దక్కయ్య తను ఉంది. తర్వాత సాల్ట్స్ సత్యాగ్రహ టైంలో ఉప్పు సత్యాగ్రహం పెద్దన్నయ్య పెట్టాడు. 2వ సంతానం లవణం అని పేరు పెట్టారు. అప్పటికి మన నాన్నగారికి మరి అప్పటికే జాతీయ భావాలన్నీ ఉన్నాయి కదా, మార్భావాలు ఉన్నాయి కదా. మరి ఆయన లెక్చరర్గా ఉంటున్నా పార్టీ లెక్చర్ అయినా లవణం పెట్టారు. తర్వాత పుట్టిన అమ్మాయి అంటే పేరులో కులం మతం ఉంటుండకూడదు. అంచేత మైత్రి అని పేరు పెట్టారు. గాంధీ ఇల్లు ఫ్యాక్టరీకి మా అక్కయ్యకి 2వ అక్కయ్య మైత్రి అని పేరు పెట్టారు. తర్వాత 3వ అక్కయ్యకి విద్య అని పేరు. గాంధీ గారు బేసిక్ ఎడ్యుకేషన్ విధానాలు ప్రవేశపెట్టారు. అంటే విద్య, చెన్నుపాటి విద్యని విజయవాడలో 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా చేసిందను, ఎలక్ట్ అయింది తను. అంచేత విద్య అని పేరు. చెన్నుపాటి విద్య మా సిస్టమ్, 3వ సిస్టమ్. తర్వాత మా అన్నయ్య విజయం. నాన్నగారు ఇప్పుడు కాంగ్రెస్ ఉద్యమంలో ఒక యాక్టివ్గా, స్వాతంత్ర్యం చాలా యాక్టివ్గా ఉండేవారు. అంచేత అప్పుడు కాంగ్రెస్ చాలా స్టేట్స్లో వచ్చేసింది. మనకి స్వాతంత్రం రాకముందే ఎలక్షన్ జరిగితే దాంట్లో కాంగ్రెస్ విజయం సాధించింది, అది విజయం అని పెట్టారు. తర్వాత సమరం, నేను ఆ సమరం ఏంటి సెకండ్ వరల్డ్ టైంలో పుట్టాను నేను. యుద్ధం అది ఆ యుద్ధం చేస్తాను ఇప్పుడు ఇప్పటికి కూడా. నేను ఇప్పుడు మీ ముందు యుద్ధం ఇలాగే చేస్తున్నా, మాటలు యుద్ధం చేస్తున్నాను. అందుకే నా యుద్ధం మా అపోహల మీద యుద్ధం, అసమాధానం యుద్ధం, రుగ్మతల మీద యుద్ధం చేస్తున్నాను. సమరం అనేది యుద్ధం అనేవాడ. తర్వాత మా బ్రదరు తమ్ముడు నియంత తను ముసోల్ని, హిట్లరు, స్టాలిను ఆ టైంలో పుట్టాడు. వాళ్ళందరూ నియంతలు కదా, అదే నియంత పెట్టారు. తర్వాత మా ఇంట్లో అందరూ జైలుకి వెళ్ళారు. అప్పుడు స్వాతంత్ర్య ఉద్యమం కోసం అని మా నాన్నగారు వెళ్ళారు, మా అమ్మగారు వెళ్ళారు, మా అక్క వెళ్ళింది, మా అన్నయ్య వెళ్ళారు. అందరూ స్వాతంత్ర్యం కోసం జెండా పట్టుకుని జై హింద్ అంటే జైలు పెట్టేసేవాడు కదా. అలా మా అమ్మని అందరూ జైల్లో పెట్టారు, బాబు బ్యానర్ గారు అందరూ జైల్లో పెట్టారు. ఆ జైలు పెడితే అప్పుడు మా అమ్మ జైల్లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్. జైల్లోనే మా కడుపులో మా చెల్లెలు జైలు బయట రాగానే 4 రోజుల్లోనే పుట్టేసింది. దానికి మారు అని పెట్టారు. స్వాతంత్ర్యం వచ్చే ముందు పుట్టింది, స్వాతంత్ర్యం వస్తుంది ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది. మన దేశం లిబరేట్ అయిపోతుంది. అదే మార్పుకి మారు అని పెట్టారు. తర్వాత స్వాతంత్రం వచ్చేసిన తర్వాత మా చెల్లెలు పుట్టింది. చెల్లెలు పుడితే 9వ సంతానం. అంటే నాన్నగారు నవ్ అని పెట్టారు. నవ్ అనేది 2 రకాలు పెడతారు. నవ్ అంటే హిందీలో నవ్ అంటే 9, హిందీలో నవ్వు. అదే నవ్ అని NOW అయినట్లయితే నవ్ స్వాతంత్రం వచ్చామని ఏంటి మనకు ఇప్పుడు కర్తవ్యం ఏంటి? మనం ఇంత పోరాటాలు చేసాం దేశం కోసం, ఇంత స్వాతంత్ర్యం కోసం చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎలా చేద్దాం, మన దేశాన్ని ఎలా చేద్దాం అనేది దాంట్లో చేద్దామని ఆ రంగా. అలాగే పిల్లలు మనవల పేర్లు అన్ని రకాల మా దగ్గర అన్ని రకాల మహమ్మదన్ పేర్లు ఉన్నాయి, రకరకాలుగా అన్ని రకాలుగా ఉన్నాయి. అన్ని ఎలక్షన్ టైంలో పుడితే చునావని, సూయిజ్ వాడు ఇప్పుడు పుట్టే సూయిజ్ అని అలాగే నాన్నగారేమో మంత్రులు ఆడంబరాలు వెన్నాడాలి, ప్రజలతో ఉండాలి. అంతగా ఇప్పుడు మంత్రులు చూడండి ఎంత ఆడంబరాలు ఎందుకు చెప్పండి. వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎంత ఆడంబరం అంటే అంత మంత్రులకు ఆడంబరాలు పనికిరావు.
వాళ్ళకి ఎంత డాబు తప్ప పని కాదు. అందరూ సేవకులు. మంత్రి హమారా నౌకర్ హై, మంత్రులు మన నౌకర్లు, ప్రజలు యజమానులు అని చెప్పి నాన్నగారు చాలా చేశారు. ఏంటి ప్రజలు బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ డెమోక్రసీ అంటే. కానీ డెమోక్రసీలో ప్రజలేమో సేవకులు అయిపోయారు, మంత్రులందరూ యజమానులే కూర్చున్నారు. రివర్స్ అయిపోయింది ప్రజాస్వామ్యం. అంటే అలా కాదు, మనం పని చేయించుకోవాలి, వాళ్ళని ఎత్తిని పెట్టుకోవడం కాదు అని చెప్పేసి అప్పుడు వజీర్ అని, వజీర్ అంటే ఏమో మంత్రి, నాన్నగారు మంత్రులు మన నౌకర్లు, మా ప్రజలు యజమానులు అనే ఉద్యమం చేశారు. అంటే రకరకాల ఇలా ఎన్ని మొత్తం 88,000 ఏదో ఒక ఇన్సిడెంట్తో, ఒక అర్థంతో అలా పెట్టారండి. చునావ్ అంటే ఎలక్షన్ టైంలో చునావ్ అని ఇలా రకరకాల ప్రతి వాడికి అలాగా రకరకాల పేర్లతో పెట్టడం జరిగింది. అది ఇప్పటికీ కూడా మీకు లెటర్లు రాసేవాళ్ళు ఉంటారు, పర్సనల్గా వచ్చి మాట్లాడడానికి మొహమాటాలు ఉంటాయి, ఏదో కట్టుబాట్లు ఉంటాయి, వెళ్ళి మాట్లాడితే ఏమనుకుంటారో చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు అనుకుంటారు. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా మీకు లెటర్స్ రాస్తూ ఉన్నారు? ఎక్కువ యూతేనండి, ఎక్కువ యూత్ రాస్తారు. వచ్చేవాళ్ళు మాత్రం 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఆల్రెడీ కొంత చేసిన తర్వాత వాళ్ళకి ఇన్నివిటీ డెవలప్ అవుతుంది. అంతే దానికోసం వాళ్ళు మనం ఎందుకు సెక్షన్ కోల్పోతున్నాము అని వాళ్ళకి అనిపిస్తున్నారు. వస్తారు యూత్ కూడా వస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య యూత్ కూడా బాగానే వస్తున్నారు. ఉత్తరాల మంది ఎక్కువ మంది యూత్ రాస్తారు ఎక్కువ మంది. ఈనాడులో నేను రాసేవాడు మాత్రం, ఈనాడు కానీ స్వాతిలో కానీ రాసే మొట్టమొదటి రోజుల్లో ఒక రోజుకి 600, 700, 800 ఉత్తరాలు వచ్చాయి. 600 రోజుకి, వారానికి కాదు, రోజుకి 600, 1000 దాకా వచ్చిన రోజులు ఉన్నారు. ఆ రోజు తక్కువ ఎప్పుడు లేవు. 500-600 పైన లెటర్స్ ఉండేవి. అంత ఎక్కువగా లెటర్స్ వచ్చాయి. ఇప్పటికీ మీకు చాలా మెయిల్స్ మాత్రం రోజుకి 200-300 మెయిల్స్ రావడం అంటే ఇప్పటికి మెయిల్స్ వస్తున్నాయి. రోజు ఇప్పటికి మెయిల్స్ వస్తున్నాయి. అంటే అది ఉత్తరాలు అనేది విషయం జరగాల యంగ్ పీపుల్ కూడా బాగా చేస్తారు. లేడీస్ మాత్రం వాళ్ళ ఉత్తరాలు వస్తే ఏదైనా ఒక కవర్ వచ్చిందంటే, కవర్ వచ్చి ఇంత లావు ఉందంటే ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు లేడీస్ అని చెప్పేయచ్చు. లేడీస్ మాత్రం ఇంకా మనసులో అంతా మొత్తం రాసేస్తారు. నిజంగా వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతాం, మన భారతదేశంలో ఆడవాళ్ళకి వాళ్ళ భావాలు చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు అసలు వచ్చిన స్వేచ్ఛ వచ్చాను. కానీ నేను మొట్టమొదటి నేను 20-30 ఏళ్ల కిందట, 40-50 ఏళ్ల క్రితం చెప్తున్నాను. అసలు ఉత్తరాది పెద్ద కట్ట వచ్చిన లేడీస్ నుంచే అని ఎంత తీసి లేడీ అవుతుంది. ఇక ఎన్ని రకాల మానసికంగా ఆమె కుంగిపోతుంది, చెప్పుకోలేకుండా ఎలా ఉంది, ఎంత బాధపడుతోంది, ఎంత మదన పడుతోంది, ఆమె వేదన ఒక 5 పేరు 10 పేరు ఉత్తరాలు రాయడం. ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నాకు హౌ టు ఎక్స్ప్రెస్ మై అగని. హస్బెండ్ కూడా చెప్పాడు, నా ఇంట్లో కూడా చెప్పాడు, వినేవాళ్ళు లేరు, ఏం లేదు, నేను బాధపడుతున్నాను, నాకు ఇంత ఇదిగా ఉంది అని. ఇప్పటికీ కొన్ని లేడీస్ వస్తారు, మాట్లాడితే మాత్రం మగవాడు సరిగ్గా చెప్పడండి. మగవాడు ఎప్పుడు కూడా తనకు వచ్చిన ప్రాబ్లం చల్లగా వచ్చి ముంచుకుని అంటారు రంగా వచ్చేది స్పష్టంగా చెప్పడం మగవాడు. ఆడవాళ్ళు మాత్రం వచ్చారు స్పష్టంగా, ఎంత క్లియర్ చెప్పాలి స్పష్టంగా చెప్పేస్తారు, ఎక్కడ దాచుకోకుండా. చాలామంది లేడీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఒకటి ఏంటంటే భర్తకి చాలామంది శీకస్కలం అయిపోయి త్వరగా ఒక 6 నిమిషంలో 2 నిమిషంలో వీర్యం పడిపోతుంది. దాంట్లో చడిపోతే పక్కనే పడుకుంటాడు. ఈవిడికి అప్పుడు మూడు వస్తుంది. ఆ మూడు వచ్చి చాలా రెస్ట్లెస్ అయిపోతుంది. రెస్ట్లెస్ అయిపోయి ఇంకా నిద్రపోయి మన్నాడంతా చాలా జల్గా తయారవుతుంది. ఏం చేయాలో నాకు తెలియదు అంటుంది. ఇలాగ ఇంత ఇదైపోతాను స్త్రీ అలా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఫోర్ ప్లే అనేది మనకి తెలియదు చాలామంది. ఫోర్ ప్లే అంటే ఏంటో తెలియదు. ఆ ఫోర్ ప్లే చేసే కనీసం ఇద్దరు సమానంగా చేసుకుని పార్టిసిపేట్ చేసి ఒకరికొకరు ప్రేరణ కలిగించి అప్పుడు ఒకవేళ మగవాడు ఒక 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో వీరిని పడిపోయినా షిల్ బి హ్యాపీ. అసలు ఫోర్ ప్లే లేకుండా ఆడికి 3 వస్తుంటుంది, జస్ట్ వీడి వీరే పడిపోయి అంతే అయిపోయి ఆడదాని బతుకు గంజాలి ఎంత చివరికి. ఎందుకని వాళ్ళలో చేసి ఇంకా అసలు నేను నాలో ఎరోజులు వద్దు, నేను కామపరంగా నేనేమాత్రం ఉద్యోగం చెందను, నాకు అవసరం లేదు ఈ సెక్స్. ఈ మగాడు చివరికి తొమ్మ ముద్దులా పడుకున్నాను, నాకు 3 రాట్లా నేను చూస్తాను. ఎక్కడ అమ్మాయి అలా మారడానికి కారణం ఈ మగాడే. ఇలాంటి
ఇవి చాలా ఎక్కువ చూస్తారు, చాలా ఎక్కువ లేడీస్ ఎక్కువ ఫిజిలిటీ ఎక్కువ ఉంటుంది. లేకపోతే మగవాడు పట్టించుకోకపోవడం, ఆడదని మనం పట్టించుకోవడం. ఆమెకు ఒక మనసు ఉంది, ఒక ఆలోచన ఉంటుంది, చేద్దండి తన గురించి ఫ్యామిలీస్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ బాగా వచ్చినట్టే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం. ఎవరంతా వాళ్ళు అడ్జస్ట్మెంట్ లేదు, సర్దుబాటు లేదు, మాట పడే ప్రసక్తి లేదు. అసలు మాట మగాడు పడదు, ఆడది పడదు, అసలు పడరు మాట, ఒక్క మాట కాదు. ఫ్యామిలీ ఉన్నప్పుడు సర్దుబాటు ధోరణి కాదు, ఆ సర్దుబాటు ధోరణి ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. సర్దుబాటు ధోరణి అనేది లేకపోతే కుటుంబం జరగదు, అది అర్థం చేసుకోవాలి. సర్దుబాటు ధోరణి లేదు, ఇక నేనేమంటే అది నేను చెప్తే అంతే. ఒక రకమైన ఫ్రీడమ్ ఉంటే ఫ్రీడమ్, లేకపోతే బానిసత్వం. రెండే రెండు, మధ్యస్థం లేదు. మధ్యస్థం చాలా తక్కువ, రెండే రెండు. స్వేచ్ఛగా నేను ఉంటాను ఎప్పటి మూడు లెక్కలేదు. పిల్లలు ఉన్న పట్టించుకోరు, వాళ్ళు తిరగడం, వాళ్ళు చేయడం, ఆడవాళ్ళు ఉంటుంది. అలాగే ఇప్పుడు తీసుకుంటే చాలామంది అమ్మాయిల్లో కొత్తగా మిమ్మల్ని కొద్ది కాస్మోబైల్ సీట్లు చూసినట్లయితే ఫ్రీ సెక్స్ ఎక్కువైపోయింది. ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రెగ్నెన్సీస్ ప్రీ మ్యారేట్లుగానే మ్యారేడ్ ప్రెగ్నెన్సీ రావడం, దానికి యూజ్ చేసుకోవడం, బ్లీడింగ్ ఎక్కువైపోవడం, ఇవన్నీ ఉంటాయి. ఈ రంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంచేత ఈ చేంజింగ్ టైమ్స్లో ఈ రంగా రకరకాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగా మరి మనం సరైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దానికోసమే నేను ఎలా సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు, ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు, సోషల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నారు. ఏ రంగా జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. కావాల్సిందే స్త్రీకి స్వేచ్ఛ కావాల్సిందే. స్వేచ్ఛ అనేదాన్ని ఏ రంగా మనం ఈ సమాజం చూస్తుంది, ఏ రంగా ఆ స్వేచ్ఛ అనేది ఏ రంగా మనం కూడా స్వేచ్ఛ ఎలా చేస్తాము. ఒక బాధ్యతగా ప్లాన్డ్గా మాత్రం స్వేచ్ఛని లేకపోతే సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు. అంచేత స్త్రీకి స్వేచ్ఛ కావాల్సిందే, స్త్రీకి గౌరవం కావాల్సిందే, అన్నీ కావాల్సిందే. అట్ ది సేమ్ టైం ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అవన్నీ కావాలి. అది మగవాడికి కావాలి, ఆడదానికి ఇద్దరికి కావాలి. ఒక్కళ్ళు నేను చెప్పట్లేదు, ఇద్దరికి కావాలి. ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఆ ఆలోచన ధోరణి తగ్గిపోయి నేను 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 ఇది చాలా ఇప్పుడు మోడర్న్ ఏజ్లో ఈ నేను అనేది, నేను నా ఇష్టం నేను అనేది అటు ఆడవాళ్ళు ఉంది, మగవాళ్ళు ఉంది. అది చేసి మొత్తం ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడతాయి. ఇప్పుడు చాలా ఇబ్బందులు, అవే ఇబ్బంది చూస్తాను. ఎక్కువ వచ్చేది నా దగ్గరికి వచ్చేది ఇదే మ్యారిటల్ డిస్ప్యూట్స్, నాన్ అడ్జస్ట్మెంట్, సర్దుబాట్లు లేకపోవడం అనేది గొడవలు ఎక్కువ ఉన్నాయి. సర్దుబాట్లు ఉండదు, చదువు ఎవ్వరి మాట నా మాట నెగ్గాలి తప్ప సర్దుబాటు అనేది లేదు. అది మాత్రం నేర్చుకోవాల్సిందే. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నేర్చుకోవాల్సిందే. మగవాడు ఈగో, ఆడదాని ఈగో ఇప్పుడు ఎక్కువ చూస్తుంది. నేను గమనిస్తుంది ఆ ఈగో కాంప్లెక్సెస్ చాలా ఎక్కువ వచ్చాయి. అవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి బాగా. అవి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. తల్లి కూతురికి వెంటనే సపోర్ట్ పెడుతుంది. తండ్రి పాపం పూర్తిలో ఓ నోరు మూసుకొని ఉంటాడు. వాడు తెలుసు ఇది ఈ సంబంధం చెడిపోతే మళ్ళీ నేను ఇంత కష్టపడి పెళ్లి చేయాలరా, దీనికి నేను ఎక్కతాను, ఇప్పటికీ తప్పు నన్ను ఎత్తునుందని తండ్రి మోగ వేదన. ఒకవేళ తండ్రి అని చెప్తే చాలా నోరు మూసుకొని ఉండండి, మీకు అర్థం కావట్లేదు అంటుంది. వెంటనే మా భార్య నోరు మూసేస్తాను, మూడు నోరు. ఇలా ఉంటుంది వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. సో ఇప్పుడు కుటుంబ వ్యవస్థ, పర్సనల్ ఇష్యూస్, ఇవన్నిటితోడు సమాజానికి పట్టినటువంటి కొన్ని రుగ్మతలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మీరు ఆల్మోస్ట్ 6 దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మారుమూల పల్లెటూళ్ళు కావచ్చు, లేకపోతే ఒక పట్టణం, మోస్తరు స్థాయి పట్టణాల్లో కూడా ఇలాంటివి చేతబడి బాణామతి హేతువాద సంఘానికి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్గా వెళ్ళారు. అలా వాళ్ళకి చేయాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇస్తూనే సైన్స్ పరంగా ఉన్నటువంటి ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని కూడా దూరం చేస్తూ వస్తున్నారు కదా. మోస్ట్ ఛాలెంజింగ్గా అనిపించింది ఏంటి మీకు? నేను దాదాపు ఒక 40 ఏళ్ల క్రితం అండి మెదక్ జిల్లాలో బాగా బాణామతి మూఢనమ్మకం ఉండేది. బాణామతి మెదక్ జిల్లా ఇప్పుడు బాగా అడ్వాన్స్ అయిపోయింది, బాగుంది. అప్పుడు అరవిందరావు గారిని ఆయన డీజీపీ కూడా చేశారు. అరవిందరావు గారిని ఆయన ఎస్పీగా ఉండేవారు. ఆయన ఉత్తరం రాశారు,
డాక్టర్ గారు మాకు నల్లగొండ మెదక్ జిల్లాలో బాణాగం చాలా ఎక్కువ ఉంది. మా పోలీసుల లాఠీలకి ఈ మూఢనమ్మకం లొంగడం లేదు. మీరు వచ్చి ఒక టీమ్గా వచ్చి ఈ మూఢనమ్మకాన్ని తొలగిన కృషి చేయాలి అని లెటర్ రాశారు. దానికి ఆయన ఏం చేశారంటే ఎస్పీను, జిల్లా కలెక్టరు, తర్వాత జిల్లా మేజిస్ట్రేటు కలిసి ఒక సంఘంగా ఏర్పరిచి మాకు ఎక్స్టెన్సివ్ టూర్ రన్ చేశారు మెదక్ జిల్లా. మేము ఒక 10 మంది టీం తీసుకుని డాక్టర్ని, సైకాలజిస్టులని, వీళ్ళందరూ రకరకాలుగా టీం మొత్తం తీసుకెళ్ళి సోషల్ వర్కర్స్ని తీసుకుని వెళ్ళాం. వెళితే అసలు ఎంత మూఢనమ్మకం ఉందంటే ఇంత దగ్గర మూఢనమ్మకం అసలు చాలా ఎక్కువ ఉండేది. మేము అందరి దగ్గర వెళ్ళి చెప్తుంటే కొన్ని చోట్ల అయితే జోగిపేట అనే ఒక చోట అయితే అక్కడ చోట అయితే మనిషిని బాణం చేశారని మూఢనమ్మకంతో కట్టేసేసి తోలు ఒలిచారు కూడా కోసేసి. అలాంటి చోట వెళితే మేము బాణం లేదు చోట కొంతమంది అక్కడ అసలు ఈ బాణామతి చేతబడిన మూఢముఖం మీద అనేక మంది భూత వైద్యులు బతుకుతున్నారు. అక్కడ బాణామతి షాపులని మనకి వెళ్తే కిల్లి షాపులు ఎలా ఉంటాయో బాణామతి షాపులు వచ్చి అక్కడ యంత్రాలు, తాయెత్తులు, ఎన్ని కట్టడాలు చేయడాలు పెద్ద బిజినెస్ అయిపోయినాయి. అక్కడ మనకి కిల్లి షాపులు లాగానే అక్కడ అలాగా బాణామతి షాపులు పేర్లు అన్నమాట. బాణామతి షాపులు అంటే బాణామతి యంత్రాలు, తాయెత్తులు బాగుంటాడు. మంత్రగాళ్ళు సాగుతాయి అయిపోయారు. వెళ్ళాము, చూసాం, అందరూ వచ్చారు, మాట్లాడారు, మనం చేసాం. ఆ జోగిపేట చోట ఏం చేశారంటే మేము చెబుతుంటే కొందరు మంత్రగాళ్ళు రెచ్చగొట్టి మా మీద తొలితే మమ్మల్ని చంపబోయారు కొట్టేసి. మేము 10 మంది ఒక్కసారి ఒక వెల్లులాగా ఒక జనం మీదకి వచ్చారు. మీదకి వచ్చి వాడు పోలీసులు బాగా రష్ ఉంది కదా, వాళ్ళందరూ చేసి వ్యాన్ ఎక్కించి బయట తీసుకెళ్ళారు అనుకోండి. అలాగే ఒక దేవుని కన్య విలేజ్ వెళితే సజీవంగా 3 దహనం చేశారు, బాణం చేశారు. మేము చూడడానికి వెళ్ళాం మొత్తం. అలాగే కొన్ని ఊళ్ళో పళ్ళు రాళ్ళగొట్టి పళ్ళు పీకేశారు, 4 కట్ చేశారు, ఇలా చేసాం. బాగా ఎక్స్టెన్స్గా తిరిగాక 6 నెలలు పోయాక అరవిందరావు లెటర్ రాశారు. మీరు ఎంత ఎక్స్టెన్స్గా తిరిగి చేసిన తర్వాత ఇదివరకు 80% మంది బాణామతి నమ్మేవాళ్ళు దానివల్ల ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ తగ్గిపోయాయి. ఎవడో కొద్దిమంది ఒక 20% మంది పెద్దవాళ్ళు అన్యాయమ చదువులు నిరక్షరాస్యులు వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు కొద్దిమంది తప్ప తక్కిన వాళ్ళందరిలోనూ అవేర్నెస్ వచ్చింది. మీ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం వల్ల చాలా బాగా మంచి ఫలితం వచ్చింది అని లెటర్ వేశారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో కూడా అక్కడ కూడా మేము తిరిగి చేసాం. అక్కడ కూడా బాణామతి చేసేసి 4 కట్ చేసేసి పళ్ళు ఓడగొట్టి చెట్టుకు వేలాడేసి కట్టి ఇవన్నీ చేశారు. ఇవన్నీ తిరిగాం సార్. అక్కడ కూడా అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా బాబు మోహన్ గారు, అలాగే మినిస్టర్స్ వచ్చారు, కొంతమంది వీళ్ళందరూ వచ్చారు, పొలిటీషియన్ వచ్చి. ఇంకా మెదక్ జిల్లాలో ఎవరు మాతో కలవలేదు, కానీ ఇక్కడ వచ్చాడు కదా మాత్రం మెదక్ జిల్లాలో చేశారు కల్లా రంగారెడ్డి జిల్లా వచ్చాడు మాత్రం మినిస్టర్స్ వాళ్ళందరూ ఇబ్రహీంపట్నం అక్కడికి అన్ని చోట్లకి వచ్చారు. వచ్చి మాతో కలిసి వాళ్ళు కూడా మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఇవన్నీ చేశారు. ఆ రంగా చాలా ఉద్యమంలాగా ఒక పెద్ద ఉద్యమంలా చేసి పెద్ద మార్పు తీసుకొచ్చాం. బాగా అంటే మనం కమిటెడ్గా చేస్తే మాత్రం అవుతుందని. చిన్న దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, దెయ్యం పట్టిపోయి ఇవన్నీ మామూలు ఉంటే అవన్నీ చేస్తుంటారు చిన్న ఇండివిజువల్గా. ఒక సమాజ పరంగా మొత్తాన్ని కూడా చోట అలాగే మేము జోగి దురాచారం ఉండేది నిజామాబాదు, అక్కడ ఎక్కువ ఉండేది. అక్కడ జోగి దురాచారం అక్కడ కూడా మా అన్నయ్య గారు లవణం గారు, మా వదిలి గారు హేమలత లవణం గారు మొట్టమొదటి ఇంటింటికి తిరిగి సర్వే చేసాం. వాళ్ళకి ఎంతమంది దాదాపు 2000 మంది పైగా జోగి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆ మూఢనమ్మకం చిన్న పిల్లల్ని పాపం 7 ఏళ్ళ పిల్లలు 5 ఏళ్ళ పిల్లల్ని ఆ ఊరు ఎల్లమ్మకి వారికి చేసేసి ఇంకా పెళ్లి చేసి ఊరు ఇంకా ఎవరి శవాలు చనిపోతే శవాలకు డ్యాన్సులు చేయడాలు ఇలా చేయడాలు అలాగే ఉండేది అన్నమాట. వాళ్ళందరూ చాలా సంస్కరణ చేసాం. చాలా మార్పు వచ్చింది ఆ రంగా, చాలా మార్పు వచ్చింది. అది ఒకటి జోగిని దురాచారం విషయంలో మేము చేసిన అది కూడా చాలా మార్పు వచ్చింది. అలాగే మేము స్టోర్పురం నేరస్తుల సంస్కరణ, స్టోర్ దొంగలంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉంది.
అక్కడ కూడా నాస్తిక కింద జరుపుతున్నాను చేసాను. మొట్టమొదటి గజ్జల్ ప్రసాద్, టైగర్ నాగేశ్వరరావు, సినిమా కూడా వచ్చింది టైగర్ నాగేశ్వరరావు, అలాంటి వాళ్ళందరూ అప్పుడు మాట్లాడే వాళ్ళందరూ చాలా మారిపోయారు. వాళ్ళందరూ చాలా మారిపోయారు. ఎన్నో సంస్కరణ పనులు తీసుకుని మీరు మనుషులే, మీరు కూడా గౌరవంగా బతకొచ్చు మీకు అని చెప్పి అక్కడ అందరికీ వాళ్ళకు గౌరవంగా బతకడం అనేది తెలియదు వాళ్ళకి. అది కాకుండా విచిత్రం ఏంటంటే ఇక్కడ స్టోర్పురంలో ఎక్కడ ఒక జాతి ఎరుకల జాతిని, ఒక ఏరియాలో ఉన్న ఎరుకల జాతిని అందరినీ నేరస్తుల జాతి అని పేరు పెట్టారు. ఒక జాతి మొత్తం నేరస్తుల జాతి. అరే ఊరంతా ఆ సమూహాన్ని మొత్తాన్ని నేరస్తుల జాతి. ఎక్కడ అటు నేరస్తుల జాతి అని ఉంటుందా? కులం, నేరస్తుల కులం ఉంది. అసలు మన సామాజిక వ్యవస్థలో ఎలా ఉంటుంది చూడండి చెప్పేది. నేరస్తుల జాతిని అక్కడ మా నాన్నగారు, మా అన్నయ్య, వదిన, మొట్టమొదటి నేను కూడా వెళ్ళాను. చూసిన వాళ్ళందరికీ చివరికి వ్యవసాయం చేయడం చేసి అన్ని రకాలు చేసి చదివించి అన్ని రకాలు చేసి మార్పు చాలా. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు ఆ యూనివర్సిటీ అక్కడి నుంచి వచ్చిన ఆవిడే అక్కడ యూనివర్సిటీగా అన్నమయ్య యూనివర్సిటీ దాని యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఆవిడ వైస్ ఛాన్సలర్ అయింది. ఆ స్టోర్ నుంచి వచ్చినాడు బ్యాక్గ్రౌండ్ అంటే ఒకటి స్టోర్పురంలో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కాదు, అది గుర్తించాలి. కొద్దిమందే నేరస్తులు. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళందరూ నేరస్తుల జాతి అని పెట్టింది. చాలా తప్పది. ఆ ఊరంతా నేరస్తుల జాతి ఏంటి అర్థం లేకుండా చేసి దాంతో వీళ్ళు మెజార్టీ ఆల్మోస్ట్ అయిపోయింది. అంచేది ఇవన్నీ సమాజంలో మనం చూసే దృక్పథంలో అంటే మార్పు ఎలా చేస్తాం, సంస్కరణ అలాంటిది కావాలి. మనం అంతే ఒక్క వ్యక్తితో మనం మొత్తాన్ని ఇప్పుడు బాబాలు ఉన్నాకోండి, బాబాలు చాలా మంది కొంతమంది ఆధ్యాత్మికం చెప్పడం వేరే విషయం. కొంతమంది ఆధ్యాత్మికం కాకుండా బీబులు సృష్టించి ఉంగరా సృష్టించి అని గాడీలు చెట్టుకులు చేసి మహత్యాలు అంటారు. అసలు ఈ మహత్యాలు అనేవి లేవు. సంథింగ్ ఫ్రమ్ నథింగ్, శూన్యం నుంచి ఏమీ రాదు అనేది మనం ఎడ్యుకేట్ చేయాలి. చేయకుండా ఎవరో కొంత దైవశక్తులు ఉన్నాయి, మహత్యాలు ఉన్నాయని చెప్తుంటే ఇంక అలాగే బాబాలు, స్వామీజీలు జనాలు బుడి కొట్టిస్తున్నారు. ఇవన్నీ మేము చాలా ఎక్కువ చేసాం. ఇంత కాదు, ఎన్ని చోట్ల వెళ్ళి అలాగే తిరిగి ఈ బాబాలు, స్వామీజీలు అందరినీ చాలా ఎక్స్పోజ్ చేస్తుంది. అవి చాలా ఎక్కువ చేశాను. ఒక పక్క డాక్టర్గా, రెండో పక్క సోషల్గా ఇష్యూస్ తీసుకుని చేయడం అది చేశాను. కానీ మన ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. అందుకని క్రిటికల్ థింకింగ్ అని చెప్పాను. అందుకే మన ఎడ్యుకేషన్లో ఆ క్రిటికల్ థింకింగ్ అనేది చేయడం మనిషిని ఫ్రీగా ఆలోచన సోషల్ అవుట్లోకి తీసుకోవాలి. చదువులో సామాజిక సమస్యలు ఏమున్నాయి, ఎటువంటి సామాజిక సమస్యలు ఉన్నాయి, ఈ దారిద్ర్యం అంటే ఎందుకుంది, ఈ అసమానతలు ఎందుకున్నాయి, అది మాకు తెలియాలండి. ఎందుకు నేను ఒక్కడిని ఇప్పుడు ఏంటి ప్రతి ఒక్కరు నేను నా కంఫర్ట్ అని నా సుఖం చూస్తున్నారు. కానీ నాతో పాటు సమాజం అంతా బాగుంటే నేను కూడా బాగుంటాను. ఒక్కడితే లాభం లేదు. ఒక పెద్ద ఇల్లు తాజ్మహల్ లాంటి ఇల్లు కట్టుకుంటాడు ఒకడు, పక్కన పూరుగుడిసి ఉన్నాయనుకోండి, ఆ పూరుగుడిసి తగలడితే ఈ తాజ్మహల్ లాంటి బిల్డింగ్ కూడా కాలిపోతుంది, బుగ్గవుతుంది. అది అంచేత సమాజంలో నేను ఒక్కనే డెవలప్ అవ్వడం కాదు, పక్కవాడు కూడా బాగుపడాలి. ఆ దృక్పథాన్ని మనం పెంచుకోవాలి. ఆ సామాజిక దృక్పథాన్ని కలిగించడం అది మన ఎడ్యుకేషన్ కావాలి. అసలు ఏం తోచుతుంది మరి చూడండి, ఎంతవరకు వెళ్ళిపోయింది. భగత్ సింగ్ పాఠాన్ని తీసేసేయడం, లేకపోతే మొగలాయి వాళ్ళ పాఠాలు తీసేయడం. ఎడ్యుకేషన్లో కూడా మీకు రకమైనటువంటి మతపరమైన ఛాందస భావాలు ప్రవేశిస్తున్నాయి. ఈ ఛాందస భావాలు పనికిరావు. మనుషుల్లో ఫ్రీగా ఆలోచించడం, స్వేచ్ఛగా ఆలోచించడం కాదు. చరిత్రనే మార్చేద్దాం, పాఠాలనే మార్చేద్దాం అంటే కదా కరెక్ట్ కాదు. ఇప్పుడు అలాంటి ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. వాటి కూడా తప్పని నేను చెబుతున్నాను. అలాగే కులగణన విషయంలో కూడా నేను చెప్తాను. జనాభా సేకరణ కులగణన ఆర్థిక స్థితి ద్వారా చేసి అందరికీ ఎవరైతే వెనకబడుతున్నారో వాళ్ళందరికీ అవకాశాలు అంటే అది ఏ కులం అని కాదు. కులాలు వెళ్తే కులాలు ఎక్కువ, మరి కులాల వారీగా ఉండబట్టే మనం ముందుకు వెళ్ళలేదండి. మీరు స్వీడన్ తీసుకోండి, లేదా డెన్మార్క్ తీసుకోండి, లేదా ఇంకో పెద్ద అడ్వాన్స్డ్ కంట్రీస్ తీసుకోండి. అవన్నీ అక్కడ కూడా మనలాగే తెగలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు వాటి దృష్టిలో పెట్టుకుండా ఆర్థికంగా వెనకబడ్డ ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావాలి చేయబట్టే. అది కమ్యూనిజం ద్వారా, అది రష్యాలో కావచ్చు, మార్క్సిజం ద్వారా చైనాలో కావచ్చు. అవన్నీ కూడా ఆర్థిక పైకి కమ్యూనిజం మా చైనా కానీ రష్యా కానీ ఎందుకు పైకి వెళ్ళాయి, ఎందుకు అభివృద్ధి చెందే, డెన్మార్క్ కానీ స్వీడన్ కానీ ఇంకోటి కానీ ఎందుకు బాగా అభివృద్ధి చెందాయి అంటే వాళ్ళల్లో
కులాల బేస్డ్గా ఒక అభివృద్ధిని చూడలేదు, ఆర్థికంగా ఉన్నది చూసి. అంటే వాళ్ళు బాగా అగ్రదేశాలు బాగా డెవలప్డ్ కంట్రీస్ అయిపోయి మనం ఇంకా అండర్ డెవలప్డ్గానే ఉంటాం, డెవలపింగ్గా ఉన్నాం. మనం అండర్ డెవలప్ కానీ డెవలపింగ్గా ఉన్నాం. అంతే మన భారతదేశం ముందు వెళ్ళాలంటే మన అన్ని రంగాల్లో కూడా మనకి అదంతా ఎక్కడ కావాలి, ఎడ్యుకేషన్లోనే ఆ మార్పు రావాలి. ఆ రంగం మన విద్యా విధానం ఉండాలి. ఉంటే మనం మీరుగా నేరుగా అలా ఆలోచిస్తాం. ఈ మధ్య కాలంలో ఇంకొక ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ఎక్కువగా వివాహేతర సంబంధాలు అనుకుంటే వాళ్ళు చచ్చిపోవడమో లేకుంటే చంపేయడమో అవుతుంది, పిల్లలు మాత్రం అనాథలుగా మిగిలిపోతున్నారు. అది ఆడవాళ్ళలోకి అవుతోందా, లేకుంటే భర్తలు భార్యలను చంపుతున్నారు, భార్యలు భర్తల్ని చంపుతున్నారు? ఈ ట్రెండ్ అనేది ఈ మధ్యన ఎందుకని ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటున్నారు? పేపర్లో చూసేది ప్రకారం ఇది మాత్రం ఆడవాళ్లే వాళ్ళు వివాహేతర సంబంధం పెట్టుకుని మూగుని చంపించేస్తున్నారు. ఎక్కువ జరిగేది అది చాలా తప్పు, చాలా తప్పది అది. కానీ వాళ్ళు విడాకులు ఇచ్చేయండి, ఏముంది, విడాకులు తేలిక చేసేయండి, చాలా ఈజీ చేసింది విడాకుల్ని. మీ ఇద్దరు మాకిద్దరు నచ్చట్లేదు అంటే ఒక అంటే ఒక 6 నెలల టైం కలిసి ఉన్నామని చెప్పి కోర్టులు ఏం చేస్తారు, ఫ్యామిలీ కోర్టులు ఏం చేస్తారంటే ఒక కేసు వేస్తే ఏదైనా చేస్తే కోర్టు వెంటనే వెంటనే కేసు మీరిద్దరూ కాస్త కొద్ది కౌన్సిలింగ్ చేయించుకోండి, కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిలింగ్ చేయించుకోవడం వేరే విషయం. ఒక 6 నెలలు ట్రై చేయండి అంటారు. 6 నెలలు కూడా వాళ్ళు కలిసి ఉండరు అనుకోండి, వీరిద్దరి మధ్య వాళ్ళ సఖ్యత లేదు కనుక విడాకులు ఇచ్చేస్తున్నాను, ఇప్పించాను అంటారు వాళ్ళు, అంతే. ఆ రంగానే ఇక్కడ కూడా వివాహేతర లైంగిక సంబంధం పెట్టిన వాళ్ళు ఇంకొకరికి చెప్పలేకపోతారు. మొగుడుండి పిల్లలుండి లేడీసే చంపేసేస్తారు, ప్రియుడును ఈడ కలిసి భర్తను చంపించేస్తున్నారు. ఇది ఎందుకు అంటే మరీ ఎక్కువ లేవులేండి, తప్పేను. మనం ఎక్కువ అంటే పేపర్లో 2-3 రోజులు కూడా కనబడుతున్నాయి కానీ కొనుక్కుంటున్నాము, అంతేగాని ఎక్కువ ఏమంటే అది ఎక్కువ అనడానికి వీలు లేదు. కోటాను కూడా జనాభాలో ఒక 5-6 కేసులు 10 కేసులు ఉంటే అది మాత్రాన కామన్ ఆలోచన దాన్ని కామన్ చేయలేం కదా, జనరేట్ చేయలేం, వాటిని జనరేట్ చేయలేం. కానీ మనకి ఆలోచన చేసే కౌన్సిలింగ్ ఎక్కువ కావాలేమో అని అనిపిస్తుంది. కౌన్సిలింగ్ ద్వారా చేసుకుంటే బాగుంటుంది నేను. కానీ వాళ్ళకి ఇక్కడ సెక్స్ ఈజ్ బ్లైండ్ అంటాం. ఆ సెక్స్ ఈజ్ బ్లైండ్, లవ్ ఈజ్ బ్లైండ్ అని అంటాం. సెక్స్ ఈజ్ బ్లైండ్ కాదు, లవ్ ఈజ్ బ్లైండ్ అంటాం. ఆ ప్రేమించిన ప్రియుడు కోసం అని ఇక దేనిగా తెగిస్తున్నారు. అది చాలా తప్పు, అది మా తప్పు. అంటే మనుషుల్లో వివేకం లేకుండా పోతుంది, వివేకం లేకుండా పోతుంది. కావాలంటే నేను అయితే ఉండలేకపోతున్నాను. మీకు ఇలాంటి ఫారిన్ కండిషన్ కనబడదు, మీకు ఎక్కువ మనకే కనబడుతుంది. అక్కడైతే నేను నీతో ఇంట్రెస్ట్ కాలేకపోతున్నాను, డైవర్స్ చేసుకుంటాను. ఓకే, నాతో ఇంట్రెస్ట్ కాలేకపోతున్నాను, డైవర్స్ తీసేసుకుంటాను. ఆ రంగా ఈజీ చేస్తారు మనకు కూడా. ఈజీ చేసి పిల్లలు ఏం చేయాలంటే గవర్నమెంటు వాళ్ళ సెక్యూరిటీ కల్పించాలి పిల్లలకి. ఇప్పుడు మీరు జర్మనీ కానీ ఇంకో కానీ చోట తీసుకుని తక్కిన కంట్రీ ఎక్కడ తీసుకుంటే ఏం చేస్తారంటే భార్యాభర్తలు విడిపోతే పిల్లల్ని గవర్నమెంట్ తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ, తీసివాడు చదువు కానీ అంతా గవర్నమెంట్. ఆ రంగం మన భారతదేశంలో అలా వచ్చేసినట్టయితే ఇలాంటి హత్యలు ఉండవని నేను అనుకుంటున్నాను. అంచేత గవర్నమెంట్ కానీ సైకాలజిస్టులు, గవర్నమెంట్లు, సోషల్ వర్కర్స్ అందరూ కలిసి ఎలా దీనికి పరిష్కారం, నేరం చేశారు కనుక శిక్ష విధించడం పరిష్కారం కాదు, శిక్ష ఇప్పుడు సమస్య పరిష్కారం కాదు. దాన్ని ఏ రంగా మనం దాన్ని చేస్తాము అనేది చూడాలి. రీజన్స్ ఏమై ఉంటాయి అనుకుంటున్నారు మీరు? ఎందుకని అలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, లేకుంటే ఎందుకని పెరుగుతున్నాయంటారు? ఏం పిచ్చింగ్ వ్యామోహం అంతే. వ్యామోహం అనేది అసలు చేస్తున్నా ఆ ప్రియుడి మీద వ్యామోహం ఈ తెగింపు చేస్తుంది. ఇప్పుడు ఎంత వ్యామోహం, మనిషికి తెగింపు వచ్చేస్తున్నారు. వ్యామోహం అంతే, ఆ మొగుడు ప్రియుడి మీద వ్యామోహం, దానివల్ల చేస్తాను. అంతకనికి నేను ఉందనుకోనికి మరి సైకాట్రిస్టులు ఏం చెప్తారో చూడాలి. కానీ అది ఒక రకం మెంటల్ డిసీజ్ అని అనుకోవాలి, మెంటల్ డిసీజ్ అనుకోవాల్సిందే. ఆ మెంటల్ ఎమోషనల్గా చేసేవాళ్ళు నిజంగా ఆలోచించి చేయలేరండి. వాళ్ళు భర్తని అంతకాలం కాపురం చేసి పిల్లలు పుట్టినామే చేస్తుందా, అది అంటే ఒక రకమైన సూసైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సూసైడ్ వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచిస్తే సూసైడ్ చేసుకోరు. వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచన అలా వెళ్ళిపోయాడు కలగా ఒకటే ఆ ప్రాసెస్ ఆలోచన జరుగుతుంటుంది. సూసైడ్ వాడు అలా కదా బ్రేక్ చేశారనుకో దాన్ని. అందుకే సూసైడ్ చేసిన వాళ్ళు ఎవరితో మాట్లాడతారనుకోండి, ఫ్రెండ్స్ ఒక్కసారి జస్ట్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారనుకోండి, వాళ్ళు మాట్లాడి చేసుకోరు. వాళ్ళు
చేయరు. వాళ్ళు అలా థాట్ ప్రాసెస్ అలా వెళుతుంది, దాన్ని సూసైడ్ చేసుకుంటారు వాళ్ళు. అంచేత మీకు షేర్ చేసుకోవడం అనేది కావాలి ఎప్పుడు కూడా. ఇతరులతో షేర్ చేసుకోవడం అనేది మనకేమైనా బాధ ఉంటే చేసుకోవాలి. ఆ బాధని షేర్ చేసుకోవడం అనేది మనకేంటంటే ఆ క్లోజ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండట్లేదు. ఇప్పుడు జరిగిందంటే క్లోజ్ ఫ్రెండ్ ఉంటుందా, క్లోజ్ ఫ్రెండ్ సాధారణంగా ఇదివరకు ఉండేవాళ్ళు. ఇప్పుడు క్లోజ్ ఏదైనా క్లోజ్ ఫ్రెండ్ వాడు ఇంత ఫ్రెండ్ కదా అని చెబితే వాడు దాన్ని చేసేసి సోషల్ మీడియాలో పెట్టి పారేస్తున్నారు. అది ఒక పెద్ద డ్రాప్. సోషల్ మీడియా దాంట్లో ఏంటంటే వాళ్ళు అన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. దీంతో వీళ్ళకి ఇది అయిపోతుంది. అదే ఫ్రెండ్ అన్న వాళ్ళు ఎప్పుడు ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇండీడ్ అంటాం. ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇండీడ్ అని. అంచేత ఆ రకంగా సరే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం షేర్ చేసుకునేటప్పుడు వాడు సమాధానం చెప్తాడు. వాడు సంపమని చెప్పడు కదా, లేరు వాళ్ళకి. ఆ రకంగా మనుషులు లేరు. ఆ మనిషి అంచేత మనిషి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక క్లోజ్ ఫ్రెండ్ మొత్తం ఉండాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే చేసుకోవాలంతే. తప్పకుండా నాకు కావాలి అని పెట్టేవాడు ఒక ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఆడవాళ్ళు లేడీస్ వాడు లేడీ ఫ్రెండ్, మగవాడు ఒక మగ ఫ్రెండ్, అన్ని వాడు మాట వాడు అంతా ఇక ఏం బయట చెప్పకూడదు. వాడే ప్రాణంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రం జరగవు. నా ఉద్దేశం అది ఏంటి సొల్యూషన్ అది అనుకున్నాను. అలా ఉన్నప్పుడు కుటుంబాలు నిలబడతాయి, అలా ఉన్నప్పుడు స్నేహితులు నిలబడతారు. అట్లాగే ఉంటాయి, బంధాలు అన్నీ ఉంటాయి. కరెక్ట్ చెప్పుకుంటే అప్పుడు రెండో వాడు వాడు ఎమోషనల్ ఉండరు కనుక ఉంటారని చెప్తే వింటరా అంటారు, అవుతారు. అది చాలా అవసరం అది. థ్యాంక్ యూ సో మచ్ సమరం గారు. మీరు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో 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 జరుపుకోండి. అలాగే మీరు ఈ అవేర్నెస్ అనేది అటు సొసైటీ పరంగా ఇటు పర్సనల్గా కూడా ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా కనిపిస్తున్నాయి కాబట్టి యు జస్ట్ కీప్ గోయింగ్. మోర్ పవర్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.